హాయ్ అండి. వీకెండ్‌కి ఎప్పటినుంచో వెళ్దాము అనుకుంటున్నా. ఈ వాటర్ ఫాల్స్ చూడ్డానికెళ్ళామనమాట. బట్ మేము అనుకున్నదొకటి, అక్కడ అయ్యిందొకటి. ఇంటి దగ్గర నుంచయితే ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయ్యాము. హైదరాబాద్ నుంచి అరౌండ్ 320 కిలోమీటర్స్ ఉంటుంది. వరంగల్ దాటాక బొగతా వాటర్ ఫాల్స్ అనమాట. లంచ్‌కొచ్చేసి ఎన్ఎస్ఆర్‌లో ఆగాము. ఇక్కడైతే చికెన్ బిర్యానీ బావుంది. చికెన్ బిర్యానీలోకి గ్రేవీ టైప్ ఇచ్చారనమాట. సో, అదైతే ఇంకా బావుంది. జర్నీలు చేస్తున్నప్పుడు ఇక్కడ హైవేలో ఆగిన తర్వాత అక్కడ ఫుడ్ బావుంటే ఆ హ్యాపీనెస్సే వేరే లెవెల్ ఉంటుంది. బికాజ్ నాకు ఎప్పుడైనా ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బతకడానికి తినే టైప్ కాదు నేను. తినడానికే బతికే టైప్ అనిపిస్తది ఒక్కోసారి. సో, హ్యాపీగా ఫుల్‌గా తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. ఈ ఓవరాల్ జర్నీ అయితే చాలా బావుంది. రోడ్ అంతా కూడా ఘాటే అనమాట ఇది. సో, చుట్టూ చెట్లు, మధ్యలో రోడ్ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. నైట్ టైమ్ కాకుండా డే టైమ్‌లో అయితే సేఫ్. మేము స్టార్ట్ అయినప్పుడు పెద్ద వర్షం లేదనమాట. ముందు రోజు, ఆ ముందు రోజు బాగా పడింది. బట్ మేము స్టార్ట్ అయినప్పుడు వర్షం లేదు. కానీ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి లైట్‌గా ఇలా మబ్బు పట్టేసింది. అండ్ వర్షం అనేది లైట్‌గా స్టార్ట్ అయింది. మేము బొగతా దగ్గరే ఒక రిసార్ట్ లాంటి దాంట్లో రూమ్స్ బుక్ చేసుకున్నాం అనమాట. యూజువల్‌గా చాలామంది జస్ట్ వెళ్లి చూసేసి వస్తారంట. బట్ మేము ఒక నైట్ అయినా స్టే చేద్దాం అనుకున్నాము. సో, ఇక్కడి వరకు వెహికల్స్ అనేవి ఉన్నాయి. సో, చాలామంది వచ్చారు చూడ్డానికి. బట్ లాస్ట్‌లో ట్విస్ట్ ఏంటంటే గేట్స్ అనేది క్లోజ్ చేశారంట. చాలా హెవీ ఫ్లో ఉండేసరికి అండ్ మేమెళ్ళిన ముందు రోజు ఒకతను అందులో పడి మిస్ అయిపోయారంట. సో, అందుకని కంప్లీట్‌గా క్లోజ్ చేసేశారు. అక్కడ దూరంగా వైట్‌గా కనిపిస్తుంది గదా! అదే వాటర్ ఫాల్స్ అనమాట. కొన్నిసార్లు అలా అవుతూ ఉంటాయి. మేము ఆల్రెడీ వచ్చేటప్పుడు గూడా రిసార్ట్ వాళ్ళకి కాల్ చేసాము. ఎలో చేస్తున్నారా లేదా అని. వాళ్ళు ఎలో చేస్తున్నారనే చెప్పారు. బట్ మేము వచ్చే ఒక 1 అవర్ ముందే క్లోజ్ చేశారంట. అదృష్టాలు అలానే ఉంటాయి. రిటర్న్ మేము బుక్ చేసుకున్న రిసార్ట్‌కెళ్తున్నాము. అక్కడి నుంచి ఒక 15 మినిట్స్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది బొగతా వాటర్ ఫాల్స్. సో, ఇక్కడైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఆ వ్యూ మిస్ అయినా గూడా ఇక్కడ ఇంకొక మంచి వ్యూ ఉంది. మేము వెళ్ళింది వీకెండ్ టైమ్‌లోనే. బట్ ఎక్కువ మంది జనాలు లేరు. బికాజ్ వర్షం పడుతుందని ఎక్కువ మంది రాలేదనుకుంటా. బట్ రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇదే ఆ వ్యూ అనమాట. మనం వస్తున్న దారిలోని ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో, మనకి రూమ్‌లో నుంచి బాల్కనీ నుంచి డైరెక్ట్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆ వాటర్ సౌండ్ అనేది వస్తుందనమాట. సో, రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ వెళ్ళగానే ఫస్ట్ టీ ఆర్డర్ చేసాము. కొంచెం సేపు టీ తాగి చిల్ అయ్యి అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నామనమాట. అంత జర్నీ చేసొచ్చినా గూడా పెద్ద అలసిపోయినట్లు ఏమి అనిపించలేదు. సో, జర్నీ గూడా చాలా బా ఎంజాయ్ చేసాము. అండ్ రూమ్ గూడా చాలా నీట్‌గా ఉంది. సో, చాలా పెద్ద రూమ్స్ ఇచ్చారు. మేము 2 ఫ్యామిలీస్ వచ్చామనమాట. సో, 2 రూమ్స్ తీసుకున్నాము. ఇదొచ్చేసి మా రూము. చాలా నీట్‌గా ఉంది. అండ్ వాష్‌రూమ్ గూడా చాలా పెద్దగా బావుంది. ఫుడొచ్చేసి మనం ఏది కావాలంటే అది వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో, మేమొచ్చేసి చికెన్ 65 ఇంకా చికెన్ కర్రీ చెప్పాము. అండ్ దాంట్లోకి రోటీస్ అండ్ రైస్ అనమాట. హోటల్ ప్రైజింగ్ అంతా గూడా నేను కింద వీళ్ళ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ట్యాగ్ చేస్తాను. చెక్‌ఔట్ చేయండి. ఇక్కడ కెటిల్ ఇంకా బ్లాక్ టీ ఇవన్నీ పెట్టారు. బట్ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నేను హోటల్‌లో కెటిల్ యూజ్ చేయాలంటే చాలా ఆలోచిస్తున్నా. సో, ఇదే ఆ బ్యూటిఫుల్ వ్యూ అనమాట. సో, బాల్కనీ నుంచి ఈ వాటర్ సౌండ్ గావచ్చు, ఆ వ్యూ అంతా కూడా అసలు చాలా బావుంది. అండ్ నైట్ వర్షం స్టార్ట్ అయిందంటే నెక్స్ట్ డే మొత్తం పడుతూనే ఉందనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి నైట్ డిన్నర్ చేసేసాము. ఆ తర్వాత పెద్ద ఎక్కువగా ఏం రికార్డ్ చేయలేదు. సో, వి హ్యాడ్ సో మచ్ ఫన్. అండ్ ఎవరైనా సింపుల్ ట్రిప్‌కెళ్ళాలి అనుకుంటే 2 డేస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో హ్యాపీగా వెళ్ళి రావచ్చు. మార్నింగ్ లేచేసరికి ఆ వాటర్ ఫ్లో గూడా చాలా ఎక్కువైందనమాట. ఇంకా మార్నింగ్ లేచి జస్ట్ అలా రిసార్ట్ ఎలా ఉంది చూద్దాము అని జెప్పేసి అలా తిరుగుతున్నాము నేను, మా హస్బెండ్. సో, ప్రిటీ గుడ్ అని జెప్పొచ్చు. ఫుల్ హైఫై అని కాదు. అలా అని అస్సలు బాలేదని గాదు. సో, మీడియంలో చాలా బావుంది. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అన్నారు. బట్ దీన్ని చూసిన తర్వాత వద్దులే అని చెప్పేసి యూజ్ ఇంకా ఈ చేయలేదనమాట. ఫ్లోకి ఈరోజు గూడా బొగతా వాటర్ ఫాల్స్‌లోకి అలౌ చేయరు అని చెప్పారు. ఇంక అందుకని త్వరగా ఫ్రెష్ అయ్యి రామప్ప, ఇంకా లక్నవరం చూసుకొని ఇంకా హైదరాబాద్ రిటర్న్ అవ్వడమే. సో, యాహ్! అంతే అండి ఈ వీడియోలో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టాటా బాయ్.